గాయ్స్ ఇప్పుడు మనం ఆర్మ్స్ట్రాంగ్ ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ ప్లీజ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఆల్రెడీ ఒక నంబర్ తీసుకున్నాం 153 అని. దాన్ని ఫర్ లూప్ యూజ్ చేసి చేద్దాం. ఇక్కడ కింద రాసుకున్న కామెంట్స్లో ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అంటే 153 అనేది 3 నంబర్స్ ఉన్నాయి కదా. సో 1 × 1 × 1 ప్లస్ 5 × 5 × 5 ప్లస్ 3 × 3 × 3. దీని టోటల్గా చేసి ఎంత రావాలి? 153 రావాలి. అది 153 వస్తే దాని ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం తీసుకుందాం. ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఆ నంబర్ ఎన్ని డిజిట్స్ ఉందో దాని ఒక కౌంట్ కావాలి. సో నేను ఏం చేస్తా, ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. ఇంట్ ఒరిజినల్ నంబర్ ఈక్వల్ టు నమ్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను నమ్ని చేంజ్ చేస్తా, కానీ ఒరిజినల్ నెంబర్ ఎంత ఉంటుంది? 153 అనే ఉంటుంది. ఇప్పుడు వైల్ లూప్ రాస్తున్నా. వైల్ నంబర్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ నంబర్ 0 కాకపోతే నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం, ఇంట్ లాస్ట్ ఈక్వల్ టు, లాస్ట్ ఎట్లా తీసుకుంటాం, నంబర్ మాడ్యులస్ 10. అంటే ఇప్పుడు 153లో 3 వస్తుంది కదా మనకి. సో ఇక్కడ కౌంట్ అనేది ఇంక్రీజ్ కావాలి. సో కౌంట్ ప్లస్ ప్లస్ నంబర్ డివైడెడ్ బై ఈక్వల్ టు 10. ఇప్పుడు ఏమవుతుంది మనకి, 153 అనే నెంబర్ ఉంది కదా, దీన్ని డివైడెడ్ బై 10 చేస్తే ఎంత వస్తుంది? 15 వస్తుంది. మళ్ళీ వైల్ లూప్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు నంబర్ అనేది చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిందంటే ఒకసారి మీకు ఆ నంబర్ని ప్రింట్ చేసి చూపాను. ఇలా నంబర్ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తున్నా కదా. ఇప్పుడు ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ యూజింగ్ లూప్ అనేది మనం ఫస్ట్ ప్రింట్ చేసుకున్నాం. ఇప్పుడు నంబర్ ఎంత? 0 అని వచ్చింది. సో నంబర్ అనేది చేంజ్ అయింది కదా. సో నంబర్ మనకు చేంజ్ అయింది. ఆ నంబర్ చేంజ్ కావద్దంటే మనం ఏం చేయాలి, ఇంట్ నంబర్ 2 ఈక్వల్ టు ఒరిజినల్ నంబర్ అని తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నంబర్ 2ని ప్రింట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనకు వచ్చింది కదా 153. ఓకే, ఇప్పుడు మనకు కౌంట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఒరిజినల్ నంబర్ మనకు అట్లనే ఉంది, నంబర్ 2. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం దానికి ముందు ఏం తీసుకుందామంటే ఫస్ట్ సమ్ తీసుకోవాలి. ఇంటూ సమ్ ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, వైల్ లూప్ రాస్తున్నా. మళ్ళీ వైల్ లూప్ నంబర్ 2 నాట్ ఈక్వల్ టు 0. మళ్ళీ నంబర్ 2 0కి ఈక్వల్ కాకపోతే నేను మళ్ళీ ఏం చేస్తా, ఇంట్ లాస్ట్ ఈక్వల్ టు నంబర్ 2 మాడ్యులస్ 10. అంటే మనకు లాస్ట్ డిజిట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా, ఇంట్ పవర్ అని తీసుకుంటా. ఇంట్ పవర్ అని ఎందుకు తీసుకుంటున్నాం మనము, 1³ ప్లస్ 5³ ప్లస్ 3³ అని చేయాలి కదా. సో అందుకే పవర్ ఈక్వల్ టు 1 అని పెట్టుకుంటా, ఎందుకంటే మల్టిప్లై చేస్తాం కాబట్టి 1 అని పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఫర్ లూప్ రాస్తా. ఇక్కడ ఫర్ లూప్లో ఏం రాస్తా, ఇంట్ ఐ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఐ లెస్ దెన్ కౌంట్. నువ్వు ఐ ఈక్వల్ టు 1 అని తీసుకున్నావు అనుకో, ఇక్కడ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కౌంట్ అని తీసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను 0 నుంచి తీసుకుంటున్నా కాబట్టి ఐ లెస్ దెన్ కౌంట్ అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్లో మనం ఏం రాద్దాం, పవర్ ఈక్వల్ టు పవర్ ఇంటూ లాస్ట్. ఇప్పుడు మనకు పవర్ ఏమొస్తుంది, ఇప్పుడు మనకు లాస్ట్ నెంబర్ ఏముంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. 3కి 3 × 3 × 3 అని ఇట్లా మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫర్ లూప్ బయట వైల్ లూప్ లోపల ఏం చేస్తున్నా, మనం సమ్ అనేది 0 అని తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ సమ్ ప్లస్ ఈక్వల్ టు పవర్కి నేను సమ్ చేసేస్తున్నా. నెక్స్ట్ సమ్ చేసిన తర్వాత వైల్ లూప్ని మనము కంక్లూడ్ చేయాలి కదా. సో నంబర్ 2 డివైడెడ్ బై ఈక్వల్ టు 10. సో ఇది మనకు వైల్ లూప్ అయిపోయింది. ఇప్పుడు వైల్ లూప్ బయట నేను ఏం రాస్తున్నా అంటే ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నా. సమ్ ఈక్వల్ టు ఒరిజినల్ నంబర్
ఒకవేళ సమ్ అనేది ఒరిజినల్ నంబర్ అయితే నేను ప్రింట్ చేసుకుంటా. ఒకవేళ అది ఈక్వల్ కాకపోతే నేనేం ప్రింట్ చేసుకుంటా, ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్మ్స్ట్రాంగ్, ఇట్ ఈస్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఎర్రర్ వచ్చింది. అవుట్పుట్ ఎర్రర్ ఏమొచ్చింది, ఒరిజినల్ నంబర్ కెనాట్ బి రిసాల్వ్ టు ఏ వేరియబుల్. మనకి ఒరిజినల్ నంబర్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒరిజినల్ నంబర్ అనేది ఇలా ఉంది. ఓకే, సో ఇక్కడ ఒరిజినల్ నంబర్ అనేది క్యాపిటల్ O అని ఉంది. ఓకే, స్మాల్ O చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ రన్ చేస్తే ఏమొచ్చింది మనకి, ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ యూజింగ్ లూప్ 153 ఇట్ ఈస్ ఎ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని వచ్చేసింది. ఓకే గైస్, ఈ వీడియో మనకి ఇంతే. ఈ వీడియో మీకు ఇక్కడ వరకు చూసినట్టయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.